నువ్వొక అమ్మకు, అబ్బకు పుట్టుంటే ముందు నన్ను టచ్ చెయి. తరువాత నా ఫ్యామిలీ జోలికి రా. దైవాన్ని దూషించే నువ్వెక్కడ? దైవాన్ని మాలో పెట్టుకొని పూజించే మేమెక్కడ? హాయ్! హలో! నమస్తే. నేను మీ సత్య. డిజిటల్ వార్ అనేది జరుగుతుంది. అతి పెద్ద యూట్యూబర్లు నా అన్వేషణ, జోడ్. చాలామంది యూట్యూబర్లు ఉన్నారు కానీ వీళ్ళిద్దరు ప్రత్యేకం. సో వీళ్ళిద్దరి గురించి మనం ఈరోజు వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ సపోర్ట్ ఎవరికి, నా అన్వేషణకే ఏజుడికి నా సపోర్ట్ ఎవరికి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నా ఫుల్ సపోర్ట్ ఎవరికి ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది. మీ సపోర్ట్ కూడా తెలియజేయండి. వీళ్ళిద్దరు మాటల్లో ఎవరు వాల్యూగా మాట్లాడుతున్నారు కూడా, ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తున్నారు కూడా, అది కూడా మీరు కామెంట్లు తెలియజేయండి. సో డిజిటల్ వారికి సంబంధించి వీళ్ళు బలాలు ఎంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బలాలు నా అన్వేషణకు సంబంధించి బలం ఎంత ఉంది మన 2 తెలుగు రాష్ట్రాల, అదేవిధంగా ఏ జూడికి సంబంధించి బలం ఎంత ఉంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే, సో నా అన్వేషకి సంబంధించి నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చేసి 24 గంటలు అవుతుంది. నా అన్వేషణ వీడియో చేసి 24 గంటలు అవుతుంది. దానికి తమ్ముడు ఏం పెట్టంటే బత్తాయిల కోసం అని చెప్పేసి చాలా వల్గర్గా కామెంట్ చేశాడు. దాన్ని బత్తాయిలు అని ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. సో మీరు కామెంట్ చేయండి బత్తాయిలు అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు. సో నా అన్వేష్కి 24 గంటలు గడిచిన తర్వాత అతనికి వచ్చిన ఆ వ్యూస్ 6,60,946 6,60,60,946 వ్యూస్ మాత్రమే రావడం జరిగిందండి. 6,60,60,946. ఏజుడో కనుక చూసుకున్నట్లయితే, సో ఏజుడో ఒక వీడియో పెట్టిన తర్వాత దాన్ని కామెంట్ చేస్తే వీడియో డిలీట్ చేయమని చెప్పగానే మళ్ళీ రీఅప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, అన్వేష్ పెట్టిన ఒక 3 గంటల తర్వాత ఏజోడ్ వీడియో రీఅప్లోడ్ చేస్తే దానికి వచ్చిన వ్యూస్ ఎంత తెలుసండి, 17,48,918. సో నేను ఈ వీడియో చేస్తున్న టైంకి మాత్రమే చెప్తున్నా. ఇక్కడికి ఎంత తేడా ఉందండి. ఏజోడ్కి వచ్చింది 17,50,000 అనుకుంటే 50,000, 17,50,000. వీడికి వచ్చేసి 6,50,000. దగ్గర మనం కనుక చూసుకున్నట్లయితే 11 లక్షల తేడా ఉందండి. 11 లక్షల తేడాతో వ్యూస్లో అయితే మన ఏజోడ్ గారు ముందుండడం జరిగింది. వ్యూస్ విషయంలో కంప్లీట్గా డెడ్ అయిపోయాడండి నా అన్వేషణ. ఒకప్పుడు వ్యూస్ బాగుంటాయి, ఇప్పుడు కనుక చూసుకుంటే తనకంటే ముందు 4 గంటల ముందు పెట్టినా సరే 6,60,946. తనకంటే వెనక పెట్టిన రీఅప్లోడ్ చేసినా సరే ఏజోడ్కి వచ్చిన వ్యూస్ ఎంత తెలుసండి, సో 17,48,918. అంటే 11 లక్షల తేడా వీళ్ళిద్దరి మధ్య జరిగింది. సో వ్యూస్ విషయంలో ఫుల్ సపోర్టు మన ఆస్పిరెంట్స్ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలా మంది చూస్తున్నారు కాబట్టి వ్యూస్ విషయంలో ఏజోడ్ అనేవారు ముందంజలో ఉన్నారండి. తర్వాత కనుక చూసుకున్నట్లయితే మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ఈ నా అన్వేషణకి 2 ఛానల్ ఉన్నాయి. ఒకటి నా అన్వేషణ, ఇంకొకటి ప్రపంచ యాత్రికుడు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఈ రెండింటిలో కనుక చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 40,34,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. 40 లక్షల 2 ఛానళ్ళు కలిపి. సో ప్రపంచ యాత్రికుల్లో 20,12,000 మంది ఉంటే, అదేవిధంగా నా అన్వేషణ ఛానల్లో 2,22,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కంప్లీట్ కనుక చూసుకున్నట్లయితే 4,34,000 సబ్స్క్రైబర్లు ఉన్నారండి. అది ఎప్పటికీ ఈ రోజు కనుక చూసుకుంటే యాక్చువల్గా ఇతర సబ్స్క్రైబర్లు అయితే రోజుకి చాలా తగ్గిపోతున్నారండి. సో డిసెంబర్ 29న ఇతని యొక్క సబ్స్క్రైబర్ల ప్రపంచ యాత్రికులు చూసుకుంటే 2.22 మిలియన్స్ ఉంటే, అంటే 20,22,000 ఉంటే 20,12,000 పడిపోయాడు. సో చాలా మంది సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. అదేవిధంగా నా అన్వేషణ ఛానల్ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 29 లెక్క చూసుకుంటే 2.43 మిలియన్స్ ఉండవలసింది 2.22కి పడిపోయాడండి. సో అంతగా తన యొక్క సబ్స్క్రైబర్లు అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నిజంగా ఇతను ఒక వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు. ఇతను యొక్క సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాల్యూ ఉందా లేదో కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ఏజోడ్ యొక్క సబ్స్క్రైబర్లు కనుక చూసుకున్నట్లయితే ఒకే ఒక ఛానల్ అండి, దమ్మున్న ఛానల్. ఇతనికంటే 2 ఛానళ్ళు కలిపితేనే 40 లక్షలు. ఇతనికి ఒక ఛానల్లోనే 40,18,000 సబ్స్క్రైబర్లు అండి. 40,18,000 సబ్స్క్రైబర్లు అండి. సో అంత ఆషామాషి కాదు ఒక ఛానల్ కొనడం అనేది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ 2 ఛానళ్ళు కలిపితే ఇతను ఒక ఛానల్. సబ్స్క్రైబర్ విషయంలో సింగిల్ హ్యాండ్ గణేష్ ఇతను ఏజోడ్ రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా లైక్ సెషన్లో చూసుకోండి, వీడు పెట్టి 24 గంటలు అవుతుంది, ఏజోడ్ పెట్టి 24 గంటలు అవుతుంది. బత్తాయిల కోసమని కామెంట్ పెట్టాడు కదా, చూద్దాం వీడు ఎవరిని ఉద్దేశించి అన్నాడో. వీడి గురించి ఆల్రెడీ చర్చ జరుగుతుంది. 2 రోజుల్లో, గత కొన్ని రోజుల్లో నీ ఛానల్ 2 మూత పడిపోతే అడగండి. ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కావచ్చు, అన్వేషణకు సంబంధించి 2 ఛానళ్ళు కనుక క్లోజ్ అవుతాయి, చూస్తూ ఉండండి. సో
సో లైక్స్ కనుక చూసుకున్నట్లయితే 13,000 అండి. జస్ట్ వీడు చేసిన వీడియోకి 13,000. సో మన ఏజుడికి చూసుకున్నట్లయితే ఏజుడికి 20 గంటలు గడిచిన గంటల్లో హాన్వేష్ అని చెప్పేసి చాలా నీట్గా తమ్నైల్ చేయడం జరిగింది. ఎక్కడ తమ్నైల్లో కూడా ఉక్కరీకరించలేదు. రీ అప్లోడ్ అనేది టైటిల్ పెట్టేసి తమ్నైల్ చేయండి. లైక్స్ చూసుకుంటే చూడండి 1,86,000 అండి. 1,86,000. వీడికి వచ్చిందేనండి 13,000. ఎక్కడ వచ్చిందేనండి 1,86,000. 1,86,000 13,000 3 7 1 1,73,000 లైక్స్తో మన ఏజుడే లైక్స్ లెసన్లో కూడా ముందంజలో ఉన్నాడండి. చూసారా మనం ఎంతగా ఒక మంచి వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎంతగా ఆదరిస్తామో. మన సనాతన ధర్మం గురించి కావచ్చు, మన హిందువుల గురించి కాదు, ఏ రోజు ఏజోడు కించపరచలేదండి. ఇతను హిందువులను చెప్పుకుంటూ కించపరచడం వల్లే ఇతని యొక్క లైక్స్ కూడా చాలా దారుణంగా పడిపోయేవి. సో 13,000 లైక్స్ అనుకుంటే అక్కడ చూసుకుంటే 1,86,000 అంటే 1,73,000 తేడాతో సో వెనకంజలో ఉన్నాడు మన నాన్వేషణ. అదేవిధంగా కామెంట్ సెషన్లో కూర్చొని చూసుకుంటే ఇక్కడ కామెంట్లు మాత్రం బేభత్సంగా వచ్చాయండి. 13,000 లైక్లు. ఎందుకంటే మనం తిట్టాలనుకుంటే ఫసా తిట్టేస్తాం అనమాట. పొగడాలనుకుంటే కొంచెం తగ్గుతాం. ఏమో పొగిడితే మళ్ళీ నాకంటే ముందు వెళ్ళిపోతాడు. అందుకే కామెంట్ల విషయంలో కనుక చూసుకున్నట్లయితే మన ఏజ్లో చూసుకుంటే 7,500 కామెంట్లు అండి. 7,500 కామెంట్లతో ముందంజలో 7,500 కామెంట్లు రావడం జరిగింది. మనవాడు కనుక చూసుకున్నట్లయితే 13,000 కామెంట్లు రావడం జరిగింది. సో కామెంట్ల విషయంలో 5.5 ఎక్కువగా వచ్చాయి అన్నమాట. మన అనాన్వేషణకి 5.5 కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఎక్కువగా వచ్చినంత మాత్రాన వీడేమి తోపు తురుగు కాదండి. వీడికి వచ్చిన కామెంట్లు అన్నీ వల్గర్ కామెంట్లే. వీడికి వచ్చిన ప్రతి కామెంట్ 99.99 వీడు అక్కడే ఒక కామెంట్ చేసుకున్నాడు కదా 0.1 అడిగి ఇచ్చాను. సో 99.99 అన్ని బ్యాడ్ కామెంట్స్. వీడికి ఒక్కట కూడా ఒక మంచి కామెంట్ అనేది ఇవ్వడం లేదు. సో వీడు గుణమే గుడిసెట్టింది. సో చాలా నీతులు చెప్తుంటాడు, గుణమే గుడిసెట్టింది కామెంటు. అదేవిధంగా ఒకడు ఎవరో చాలా చక్కగా మంచి గట్టిగా ఇచ్చారు వార్నింగ్. కామెంట్లు చూస్తే ఆ కామెంట్లు చూస్తే ఒకసారి చూడండి. నాన్వేషణ కింద కామెంట్లు చూస్తే ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకురా ఈ బతుకు. మనం ఏదో ఈ వీడియో చేసేటన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందులో నేను ఉండాలన్నాడు. దానికి గరికిపేట గారు అందరూ బాగుండాలంటే అందులో నువ్వు ఉండకూడదురా అని చెప్పేసి కూడా గరికిపేట గారు గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదండి. అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే బ్యాడ్ కామెంట్లు ఎక్కువగా వచ్చాయండి. మన నాన్వేషన్కి వచ్చిన బ్యాడ్ కామెంట్లు అసలు బుర్ర పాడండి. ఆ కామెంట్లు చూస్తే ఒక్కొక్కరు ఆ కామెంట్లు చూస్తే సో అరే నువ్వు అనకూడదు కానీ పుట్టుంటే నువ్వు ఇండియాకు వచ్చి నువ్వు ఎక్కడున్నావు, ఏ దేశంలో ఉన్నావు ఆ దేశంలోకి వెళ్ళరా. ఏజోడే అనేవాడు నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వచ్చి తిరిగి మన భారతదేశానికి మన ఇండియాకి రాగలడు, నీకు ఆ దమ్ము ఉందని చెప్పేసి ఛాలెంజ్ విసిరాడు కామెంట్లో. నిజంగా నాన్వేష్ నిజంగా నీకు దమ్ము ఉంటే ఇండియాకు వచ్చి తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళు. నువ్వు ఎక్కడైతే సంచారం చేస్తుంటావు కదా ప్రతి దేశం ఆ దేశానికి వెళ్ళిపో. ఏజోడు చెప్తున్నారు, ఏజోడు నువ్వు ఎక్కడున్నా అక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి భారతదేశం రాగలరు, నీకు ఆ దమ్ము ఉందని చెప్పేసి కామెంట్లో ఛాలెంజ్ చేసడం జరిగింది. దీనిపై నీ కామెంట్ని తెలియజేయి. అదేవిధంగా గుడ్ కామెంట్లు చూసుకుంటే మనవాడికి ఒక్కడ కూడా లేదండి. మనవాడికి ఒక్కడ కూడా లేదు. వీడు గుడ్ అయితే కదా, మనవాడు గుడ్ కామెంట్లు చూసుకుంటే 100% గుడ్ కామెంట్లు అండి. 100%. ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్ చేయలేదు. కారణం చూసుకోండి. సో వీడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరైతే ఉన్నారో సో వాల్యూ ఇన్ఫర్మేషన్ లేని ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు, వాల్యూ లేకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో గుడ్ కామెంట్ విషయంలోన మన ఏజ్లో ముందు ఉన్నారు. అదేవిధంగా వాల్యూ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే వీడు ఏమంటాడంటే దైవాన్ని దూషిస్తాడు. దైవాన్ని దూషించే వీడెక్కడ, దైవాన్ని తనలో పెట్టుకొని సో పూజించే ఏజోడే ఎక్కడ. సో మంచి వాల్యూ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇతను ఇచ్చిన కరెంట్ అఫైర్ విషయంలో చాలా వాల్యూ ఉంటుందండి. ఇతను ఏం చూపిస్తాడంటే ఒకప్పుడు ఏవో చిన్న ప్రపంచ దేశాలు నయాగర జలపాతం ఇలా చూపించేటప్పుడు చాలా ఆదరించారు. తర్వాత ఎంతసేపు నోటి నుండి వచ్చే డబల్ మీనింగ్ స్త్రీల విషయంలో ఏదో ఒక పార్ట్ని పిచ్ అంటాడండి. అంత గలీజ్గా మాట్లాడతాడు. వీడు మాట్లాడితే రైటా? స్త్రీల గురించి అంత గలీజ్గా మాట్లాడతావా? నువ్వు స్త్రీలలో ఉన్న ఏ పాటను నువ్వు పిచ్చి అంటున్నావు, పిచ్చిగా ఉందా అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేయడం జరిగింది. సో ఈ విధంగా
వాల్యూ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అంతా ఏంటంటే వీడికి వ్యూస్ దేనివల్ల వచ్చి ఒక అమ్మాయిని వేసుకొని సగం సగం బట్టలతో ఉంటాయి, ఆ అమ్మాయిల కోసమో లేకపోతే ఇవి పెట్టే సొల్లు కోసమో సో వ్యూస్ ఎంతో కొంత వచ్చే తప్ప ఇప్పుడు ఆ వ్యూస్ కూడా వచ్చే లేదు. ఎందుకంటే వాల్యూ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మన ఏజోడు ఏం చేసినా సరే వాల్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీని గురించి ఎంత వారు జరుగుతుంది కదా, డిజిటల్ వారు. సో ఎవరు బలాలు చూసుకుంటే ఏజోడికి ఎంత బలం ఉందో ఈ వ్యూస్ రూపంలో తెలిసిపోతుందండి. 17 లక్షలు గడిచిన 24 గంటలు కాకముందు 17,48,918 అంత ఆషామాషి కాదు. మనవాడు చూసుకుంటే 6,60,694 మంది. ఓ నానా ఇంటికేక ఇంత డిజిటల్ వారు జరుగుతుంటే ఇమ్రాన్ ఏమయ్యాడు, ఇమ్రాన్ని అదేవిధంగా క్రాంతి వ్లాగర్ ఏమయ్యారు, హర్ష షా ఏమయ్యారు. సో మన హిందూ దేవతల పైన ఇంత వల్గర్గా మాట్లాడుతుంటే వీళ్ళంతా ఎందుకు స్పందించడం లేదు? ఇమ్రాన్ కావచ్చు, కాంతి వ్లాగర్ కావచ్చు, హర్ష షాయి కావచ్చు, మహిదర్ అండి, మహిదర్ జబర్దస్త్లో ఉండి మహిదర్ కావచ్చు, బయ్యాసన్ని యాదవ్ చేశాడు కానీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ సో నా అన్వేషణ ఉక్కరిస్తూ చేయడం జరిగింది. ఏజుడికి అయితే సపోర్ట్ చేసినట్టుగా ఆ వీడియోలో అయితే లేదు. సో ఎంతవరకు చాలామంది ఉన్నారండి యూట్యూబర్లు, వాళ్ళందరూ ఎందుకు ప్రశ్నించడం లేదు నా అన్వేషణ అనేది? సో మీరు కామెంట్లో తెలియజేయండి. నా సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్గా చెప్తున్నానండి. సో వీడు చేసిన కామెంట్లు కావచ్చు, వీడు మాట్లాడిన విధానం కావచ్చు, నేను పక్కాగా చెప్తున్నా. సో నా దేశాన్ని నేను కాపాడుకోవడంలో ముందుంటా. అదే విధంగా ఏజోడికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. ఏజోడు ఏ వీడియో చేసినా సరే అదేవిధంగా వ్యతిరేకంగా మనం నా అన్వేషణ కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యన డిజిటల్ వారం జరుగుతుంది. నిన్న పార్ట్ 1కి సంబంధించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 కావాలంటే దీనికంటే ముందు ఉంటుంది చూడండి. అదేవిధంగా పార్ట్ 3 ఈరోజు మనకి 5 PM-కి ఇది ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆలోచించి మన ఏజోడు వీడియో రిలీజ్ చేస్తాడా, ముందుగానే రిలీజ్ చేస్తాడా అనేది చూద్దాం. సో వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఏ వీడియో కూడా మనము తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ సత్య. జై హింద్, జై భారత్. ఓం నమో వెంకటేశాయ.